హమాస్ మధ్య శాంతి చర్చల కోసం ఖతార్ తీవ్రంగా కృషి చేస్తోంది. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం ఇప్పటికే ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహించింది. ఈ నేపథ్యంలోనే ఖతార్ హమాస్ నేతలకు ఆశ్రయం కల్పిస్తోందంటూ ఇజ్రాయెల్ దాడులు చేసింది. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందం చర్చిస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 6 ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో హమాస్ చీఫ్ నెగోషియేటర్ ఖలీల్ అల్ హయా కొడుకు మరియు ఒక ఖతారీ సెక్యూరిటీ అధికారి కూడా ఉన్నారు. అయితే హమాస్ సీనియర్ నాయకులు ఈ దాడి నుండి బయటపడ్డారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ దాడిని సమర్థిస్తూ దీనిని అమెరికా ఒసామా బిన్ లాడెన్ ను చంపిన ఆపరేషన్ తో పోల్చారు. ఖతార్ మాత్రం ఈ దాడిని ఉగ్ర దాడిగా ఖండించింది. సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఖతార్ రాజధాని దోహాలోని లెక్టైఫియా జిల్లాలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, షిన్ బెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి. హమాస్ సీనియర్ నాయకులను టార్గెట్ చేస్తూ ప్రెసిషన్ మ్యూనిషన్స్ ఉపయోగించాయి. ఈ దాడి హమాస్ నాయకులు అమెరికా ప్రతిపాదించిన గాజా శాంతి ఒప్పందాన్ని చర్చిస్తున్న ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పై జరిగింది. ఈ దాడిలో ఖలీల్ అల్ హయ్యా కొడుకు, అతని ఆఫీస్ మేనేజర్, మరో 3 హమాస్ సభ్యులతో పాటు ఒక ఖతారీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యుడు మరణించినట్లు హమాస్ వెల్లడించింది. అయితే హమాస్ చీఫ్ నెగోషియేటర్ ఖలీల్ అల్ హయ్యా, జెహర్ జబరిన్, ముహమ్మద్ దర్విష్, ఖలేద్ మషాల్ వంటి సీనియర్ నాయకులు దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడి దోహాలోని వెస్ట్ బే లగూన్ ఏరియాలో ఎంబసీలు, స్కూళ్లకు సమీపంలో జరిగింది. ఈ దాడితో ఖతార్ను ఒక సురక్షిత దేశంగా భావించే ఇమేజ్ను దెబ్బతీసింది. దోహాలో ఇజ్రాయెల్ చేసిన దాడి జెరూసలేంలోని రామోట్ జంక్షన్లో జరిగిన షూటింగ్ దాడికి ప్రతిస్పందనగా జరిగింది. హమాస్ ఆయుధ విభాగం అల్ ఖస్సాం బ్రిగేడ్స్ దాడి చేసి 6 ఇజ్రాయేలీలను చంపింది. అదే రోజు గాజాలో 4 ఇజ్రాయేలీ సైనికులు కూడా మరణించారు. దోహాలో ఇజ్రాయెల్ చేసిన దాడిని నెతన్యాహు సమర్థించారు. 2023 అక్టోబర్ 7న చేసిన దాడికి బాధ్యులైన హమాస్ ఇప్పటికీ కూడా దాడులు చేస్తూనే ఉందన్నారు. ఈ దాడిని అమెరికా ఒసామా బిన్ లాడెన్ ను చంపిన ఆపరేషన్తో పోల్చారు. ఉగ్రవాద నాయకులకు ఎక్కడా రక్షణ ఉండదని పేర్కొన్నారు. ఈ దాడి సమ్మిట్ ఆఫ్ ఫైర్ అనే కోడ్ నేమ్తో నిర్వహించారు. ఈ దాడి కోసం 10కి పైగా ఫైటర్ జెట్లు, 10 మ్యూనిషన్స్ ఉపయోగించారు. ఇక ఈ దాడిని ఖతార్ ఖండించింది. ఇదొక ఉగ్ర దాడి అని మండిపడింది. ఇలా దాడి చేయడం వల్ల ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలు, ఖతార్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లయిందని పేర్కొంది. ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ ఈ దాడి శాంతి చర్చలను దెబ్బతీస్తుందని, ఇజ్రాయెల్ రోగ్ ప్లేయర్గా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. 2012 నుంచి హమాస్ రాజకీయ విభాగాన్ని ఖతార్ హోస్ట్ చేస్తోంది. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఈ దాడి ఖతార్ను ఒక సురక్షిత దేశంగా భావించే ఇమేజ్ను దెబ్బతీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని విమర్శిస్తూ ఖతార్లో ఏకపక్షంగా బాంబు దాడి చేయడం ఇజ్రాయెల్ లేదా అమెరికా లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లదన్నారు. అయితే హమాస్ను ఎలిమినేట్ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్, టర్కీ, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు ఈ దాడిని ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుందని, ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్ చేసిన దాడి గాజా యుద్ధంలో శాంతి చర్చలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఖతార్, ఈజిప్టుతో కలిసి గాజా యుద్ధంలో శాంతి ఒప్పందం కోసం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అమెరికా ప్రతిపాదించిన తాజా శాంతి ఒప్పందంలో 48 గంటల్లో 48 మిగిలిన బందీలను విడుదల చేయడం, పాలస్తీనా ఖైదీల విడుదల, 60 రోజుల శాంతి ఒప్పందంతో శాశ్వత శాంతి చర్చలు ఉన్నాయి. అమెరికా చేసిన ప్రతిపాదనను హమాస్ హ్యూమిలియేటింగ్ సరెండర్ డాక్యుమెంట్గా విమర్శించినప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అయితే ఈ దాడి శాంతి చర్చలను అడ్డుకుందని హమాస్ ఆరోపించింది. ఖతార్ ఈ దాడి తర్వాత తాత్కాలికంగా మధ్యవర్తిత్వాన్ని నిలిపివేసినట్లు ప్రచారం జరిగినప్పటికీ అమెరికా ఒత్తిడితో మధ్యవర్తిత్వాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ దాడి గాజాలో మిగిలిన 48 బందీల విడుదలకు సంబంధించిన చర్చలను మరింత సంక్లిష్టం చేసింది. ఇజ్రాయెల్ గాజా సిటీపై
పూర్తి ఆక్రమణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా గాజాలో దాదాపు 64,000 మందికి పైగా మరణించిన ఈ యుద్ధంలో శాంతి చర్చలు ఇప్పుడు మరింత క్లిష్టమవుతున్నాయి.